హాయ్ ఫ్రెండ్స్, 799 రూపీస్కే ఈ రింగ్ లైట్ కొనడం నిజంగా వర్తా కాదా? యూట్యూబ్ వీడియో, రీల్స్, ఇన్స్టాగ్రామ్ కంటెంట్కి ఎంత యూస్ఫుల్ అన్నది ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ బాక్స్ చూపిస్తున్నాను. ఇది నేను బ్లింకిట్లో ఆర్డర్ పెట్టానండి. 10 మినిట్స్లో వచ్చేసింది. ఇది రింగ్ లైట్, ట్రైపాడ్తో, మొబైల్ హోల్డర్, యూఎస్బి కేబుల్ ఇలా ఫిక్స్ చేయాలో కూడా క్లియర్గా ఈ వీడియోలో చూపించాను. ఇంకా దీని ఫీచర్స్, ఇందులో 3 కలర్ మోడ్స్, వైట్ లైట్, వామ్ లైట్, మిక్స్డ్ లైట్. అండ్ దీని బ్రైట్నెస్ లెవెల్స్ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ యూఎస్బి పవర్ కేబుల్తో ఇచ్చారు. దానికి మనం అడాప్టర్ పెట్టుకోవాలి, ఎందుకంటే దాంట్లో అడాప్టర్ ఇవ్వలేదు. ట్రైపాడ్ హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని కంప్లీట్ హైట్ కూడా 7 feet దాకా వస్తుందండి. దానికి ఇచ్చిన మొబైల్ హోల్డర్ కూడా 360 degrees రొటేటబుల్ ఆప్షన్ ఇచ్చారు. ఈ రింగ్ లైట్ డెమో ఫిక్స్ ఎలా చేయాలి అనేది క్లియర్గా చూపిస్తున్నానండి. ఈ రింగ్ లైట్ డెమో కూడా చెప్తున్నాను. లైట్ ఆఫ్లో వీడియోకి, లైట్ ఆన్లో వీడియోకి డిఫరెన్స్ చాలా ఉందండి. అక్కడ ఒక రిమోట్ ఇచ్చారండి. ఆ యూఎస్బి కేబుల్కి ఒక రిమోట్ ఇచ్చారు. సో ఇక్కడ ఫిక్సింగ్ చూపిస్తున్నాను చూడండి. మా హస్బెండ్ ఫిక్స్ చేస్తున్నారు. అది మొబైల్ హోల్డరు. దానికి సపరేట్గా ఇచ్చారండి. రింగ్ లైట్ సపరేట్గా, రింగ్ లైట్కి యూఎస్బి కేబుల్ మాత్రం జాయింట్ చేసి ఇచ్చారు. ఇంక మిగతావన్నీ సపరేట్ చేసి ఇచ్చారు. ఆ మొబైల్ హోల్డర్ చూసారు కదా, అది ఫ్లెక్సిబుల్గా ఉందండి. దానికి ఇచ్చే చిన్న వైర్ అని కూడా అనొద్దు, అది ఏదో మెటీరియల్ అండి. అది ఏ మెటీరియల్ కూడా నాకు కరెక్ట్గా ఐడియా లేదు. దానికి సెంటర్లో అలా ఫిక్స్ చేసుకోవడం. దానికి ఈజీగా మాన్యువల్ ఇచ్చారు. దానికి క్లియర్గా చెప్పొచ్చండి. అక్కడ వైర్ కనబడుతుంది కదా, యూఎస్బి కేబుల్, దానికి ఒక రిమోట్ కూడా ఇచ్చారండి. దానికి జాయింట్ రిమోటే అది. లైట్ ఆన్ చేశాక మనం వైట్ మోడ్ అయినా, వామ్ మోడ్ అయినా, మిక్స్డ్ మోడ్ అయినా ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ ఇంక్రీజ్కి, డిక్రీజ్కి ప్లస్ అండ్ మైనస్ సింబల్స్తో ఉన్నాయి. దానిలో ఆ రిమోట్లో ఫస్ట్ యూఎస్బి కేబుల్ని అడాప్టర్కి పెట్టి ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేయండి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఈజీ సెటప్, గుడ్ ఫర్ బిగినర్స్ అండి. యూట్యూబ్ అండ్ రీల్స్కి చాలా బాగుందండి. ఇది ప్రొఫెషనల్ స్టూడియో లైట్ కాదండి. యూఎస్బి పవర్ అవసరం దీనికి. అవుట్డోర్ వీడియోస్కి అంతగా యూజ్ ఉండదు. 799K బడ్జెట్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఆన్లైన్ క్లాసెస్ లేదా వీడియో కాల్స్ కోసం మంచి రింగ్ లైట్ అండి. బిగినర్స్ అయితే డెఫినెట్లీ ఈ రింగ్ లైట్ని కన్సిడర్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ రింగ్ లైట్ కింద స్టాండ్, రింగ్ లైట్ని కింద ట్రైపాడ్ స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్కి జాయిన్ చేస్తున్నాం. సో చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, చాలా క్లియర్గా చేసుకోవచ్చండి. సింపుల్, చాలా సింపుల్. వితిన్ 10 minutes, వితిన్ 5 to 10 minutesలోనే కంప్లీట్గా మనం ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ట్రైపాడ్ స్టాండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉందండి. బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను, ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇలా అడాప్టర్స్, మా ఇంట్లో ఉన్న అడాప్టర్స్ ఏది అవుతుందో అని 2 తీసుకున్నాం. యూఎస్బి కేబుల్ ఇచ్చారు. ఒక డిఫెక్ట్ ఏంటంటే అడాప్టర్ ఒక్కటే ఇవ్వలేదండి. సో అడాప్టర్కి పెట్టి మనం ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేయొచ్చు. అక్కడ బ్యాటరీ చూపిస్తుందని చూడండి. ఫస్ట్ ఆన్, స్విచ్ ఆన్ చేయగానే ఆన్ బటన్ నొక్కాలి. తర్వాత మైనస్ సింబల్ ఉంది, మధ్యలో ఒక బటన్ ఉంటుంది, ప్లస్కి మైనస్కి బటన్. అది వామ్ లైట్, రింగ్ లైట్, వైట్ లైట్, మిక్స్డ్ లైట్, అలా చూసారు కదా, లైటింగ్స్ మారుతున్నాయి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలా బడ్జెట్లో ప్రొడక్ట్స్ రివ్యూ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా చేస్తానండి. ఈ 799 రూపీస్కే ఈ రింగ్ లైట్ నిజంగా కొనాలి లేదా అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఈ వీడియోయే. ఖచ్చితంగా నేనైతే 100% సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే నేను యూజ్ చేసి మీకు వీడియో నేను ఆల్రెడీ షూట్ చేశాను, బట్ యూజ్ చేసే మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఎందుకంటే రియల్గా వర్క్ అవుతుందా లేదా అనేది. మ్యాక్సిమం నా ఛానల్లో యూస్ఫుల్ కంటెంటే ఉంటుంది. ఎందుకంటే నేను చేసే ఒక వీడియో కనీసం ఒక్కరికైనా యూజ్ అవ్వాలనేదే నా మెయిన్ మోటో అండి. సో అందుకని నార్మల్ వీడియోస్ ఏం పెట్టనండి. ఎక్కువగా 90% వీడియో యూస్ఫుల్ వీడియోస్. సో చూస్తున్నారు కదా, ఈవెన్ డోర్ కన్నా హైట్ ఉంది, అంటే ఈవెన్ 7 feet వరకు ఉందండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.